హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్స్ క్లోజ్ స్వాగతం. ఇక ఈ రోజు మార్కెట్ ఒక లాక్ లస్టర్ డేగా చెప్పాలి. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం. సో ప్రీవియస్ టాప్ 24,360 ఆ లెవెల్లో ఉన్న టాప్ ఈ రోజు ఒక 100 పాయింట్స్ ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయ్యి 24,457 దగ్గర ఒక హైయర్ హై ఫార్మేషన్ జరగటం చూసాం. సో ఈరోజు ఓపెనింగ్ 24,370 అండ్ ఆల్మోస్ట్ అదే లో ఒక 30-40 పాయింట్స్ ఆర్ 70 పాయింట్స్ పక్కన పెడితే కనుక, అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 24,370, 328, ఒక 50 పాయింట్స్ కింద క్లోజ్ అవుతుంది చూసాం. ఒక డోజీ ఫార్మేషన్ మాత్రం జరిగినట్టు మనకి చార్ట్స్ పరంగా కనపడుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక హయ్యర్ లెవెల్స్ లో బుల్స్ కొద్దిగా టైరింగ్ అనిపిస్తున్నారు అండ్ ప్రాబ్లీ అక్కడ ఒక సెల్లింగ్ అనేది మనకి ఎమర్జ్ అవటం మనం చూస్తున్నాం. సో ఈ లెవెల్ అనేది ఇంకా కొనసాగుతుందని కనుక డెఫినెట్లీ ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే 24,000, ప్రాబ్లీ 570 నుంచి 24,857 వరకు ఒక క్లియర్ రెసిస్టెన్స్ జోన్ గా మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది మనకి. సో ఈ నేపథ్యంలో నిన్న కూడా మనం చూసాం, ఒక డే హై దగ్గర క్లోజ్ అయినప్పటికీ మార్కెట్ అనేది ఇవాళ నిలదొక్కోలేకపోయింది. అండ్ అగైన్ హైయర్ లెవెల్స్ సెల్లింగ్ రావడంతో ఒక డోజీ ఫార్మేషన్ రావడంతో బుల్స్ అండ్ బేర్స్ అనేవాళ్ళు ఈక్వల్లీ ఫైట్ చేశారు. బట్ ఎవరు కూడా బ్యాటిల్ విన్ అవ్వలేదని ఒక ఇండికేషన్ ఇస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మేబీ 24,054 ఏదైతే నిన్నటి లో ఉందో, అదేవిధంగా 20 డే ఐ థింక్ 50 డే మూవింగ్ యావరేజ్ 24,847 ఏదైతే ఆల్మోస్ట్ ఒక స్వింగ్ లో ఉందో, ఈ రెండు కూడా ఒక డిమాండ్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సప్లై జోన్ మనం చూస్తే కనుక 24,500 నుంచి 24,800 వరకు మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ అనే మనకి మార్కెట్ సూచిస్తుంది. కాబట్టి మార్కెట్ ఒక స్టీప్ కరెక్షన్ వస్తేనే, అంటే ఇక్కడ నుంచి ఒక 300-500 పాయింట్స్ ఏదైతే ఫ్రైడే రోజు కరెక్షన్ వచ్చిందో అలాంటి కరెక్షన్స్ వస్తేనే ఒక బయింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ సెక్టర్ రొటేషన్ చాలా చాలా ఫాస్ట్ గా కొనసాగుతుంది. నిన్న ఏవైతే వీక్ అయ్యాయో ఎఫ్ఎంసీజీ నేమ్స్ అండ్ ఐటీ నేమ్స్ ఈరోజు టోటలీ రికవర్ అవటం చూసాం. సో ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ కూడా చాలా అవుట్ పర్ఫామ్ చేశాయి ఈరోజు, సెకండ్ డే ఆఫ్ ర్యాలీ అని చెప్పాలి. సో బిగ్గెస్ట్ గెయినర్ మనకి బిఈఎల్ ఈ రోజు అబౌట్ 3.95% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా ట్రెంట్, టాటా కన్సూమర్ లాంటి స్టాక్స్ అబౌట్ 3 నుంచి 1.5% వరకు కూడా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. అదేవిధంగా నిన్న వీక్ అయిన టెక్ నేమ్స్ టోటలీ ఈరోజు రికవర్ అవటం చూసాం. సో టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక వెళ్ళి అదాని గ్రూప్ స్టాక్స్ కొద్దిగా సెలెక్టివ్లీ సెల్ ఆఫ్ కి గురైనప్పటికీ రిలయన్స్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ ర్యాలీ రావటం చూస్తాం. నిన్న ఒక 3.5% పెరిగిన రిలయన్స్ బిగ్ డాడీ ఆఫ్ ద మార్కెట్. సో ఈ రోజు కూడా 2.2% దాకా కూడా పెరగటం చూసాం. ఇక జొమాటో ఏదైతే న్యూ లిస్టింగ్ మనకి ఇండెక్స్ బేస్డ్ మూవ్మెంట్ అనేది కొనసాగుతుందో, ఆ స్టాక్ కూడా ఈరోజు నియర్ టు అబౌట్ 1.7% దాకా కూడా పెరగటం చూసాం. ఇక మనకి వీక్ అయిన నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ అల్ట్రాటెక్ నిన్న రిజల్ట్స్ ఇచ్చింది క్లోజింగ్ ఆఫ్ ద మార్కెట్. సో అదొక 2% కరెక్ట్ అయ్యి బిగ్ లూజర్ గా నిలవడం చూసాం నిఫ్టీ పరంగా. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ కోల్ ఇండియా, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక నిన్న అప్ మూవ్ లో ఉన్న ఫార్మా నేమ్స్ అన్ని కూడా ఈరోజు కరెక్ట్ అయ్యాయి. సో స్టాక్స్ లైక్ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి లాంటివి కరెక్ట్ అవటం చూస్తున్నాం. అదేవిధంగా మెటల్ నేమ్స్ లో జిందాల్ స్టీల్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ టాటా స్టీల్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ నేమ్స్ లో బిగ్ బ్యాంక్స్ లైక్ కోటక్ అండ్ ఆల్ కూడా కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేసి ఉంటాం. ఆఫ్ కోర్స్ ఆటో నేమ్స్ కూడా కొంచెం వీక్నెస్ అనేది స్టాక్స్ పరంగా రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనకి ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఒక డబల్ టాప్ ఫార్మేషన్ అనేది ఆల్మోస్ట్ వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ టాప్ 56,098, ఈరోజు హై 55,957. అఫ్ కోర్స్ ఒక ప్రాబ్లీ 80-100 పాయింట్స్ మినహాయిస్తే కనుక ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ గురైందని చెప్పాలి. ఈరోజు ఓపెనింగ్ 55,500 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ఒక స్టేజ్ లో 55,957, అంటే 700 పాయింట్స్ వరకు పైకి వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ డే లో దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఓపెనింగ్ కన్నా చూస్తే కనుక ఒక 200-250 పాయింట్స్ కింద క్లోజ్ అయినప్పటికీ డే హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 700 పాయింట్స్ డ్రిఫ్ట్ అవటం చూసాం. సో ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అనేది రావటం చూసాం, విచ్ ఇస్ అ వెరీ వెరీ బేరిష్ ఇండికేషన్. సో నిన్న కూడా మనం అనుకున్నాం 56,000
100 ఆ లెవెల్లో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసే ప్రయత్నం చేయాలనేది. సో అది ఈరోజు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో నిన్న మన అడ్వైస్ ఎవరన్నా 55,900 ఆర్ మేబీ 55,950 మధ్యలో అమ్ముంటే కనుక 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈరోజు ఆల్రెడీ 700 పాయింట్స్ కూడా రావటం చేసాం. ఆఫ్ కోర్స్ మనకి సపోర్ట్ పాయింట్స్ ఆర్ సపోర్ట్ జోన్ అనేది ప్రాబ్లీ ఐ థింక్ 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే ఉంటుంది, 54,670. సో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది. అదేవిధంగా మొన్నటి స్వింగ్ లో ఫ్రైడే రోజు ఏదైతే ఉందో లో 54,176. సో ఆల్ ఇన్ ఆల్ 54,670 టు 54,200 మధ్యలో సపోర్ట్ జోన్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ 56,100 దాటే వరకు ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ అనేది బ్యాంక్ నిఫ్టీని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ట్రేడ్ అన్న చార్ట్ మనకి సజెస్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ నేమ్స్ లైక్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ స్పైట్ ఆఫ్ 700 పాయింట్స్ క్రాక్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఫ్రమ్ ద టాప్. సో ఏయూ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 2.56, ఫెడరల్ బ్యాంక్ 1.7% దాకా పెరగటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ కెనరా, ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ కూడా అరౌండ్ 0.5 నుంచి 0.7% వరకు కూడా పెరగటం చూసాం. అండ్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 0.4 అండ్ 1% వరకు కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం మనం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా అగైన్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని పెరగటం చూసాం ఈరోజు. అగైన్ వాటి తర్వాత ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ అనేది ఎక్కువ కొనసాగిందని చెప్పొచ్చు. లైక్ పిఎన్బి హౌసింగ్ కానీ, ప్రాబ్లీ బాష్ ఇండస్ట్రీస్, సోలారా ఇండస్ట్రీస్, కేబిఐటి టెక్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నిన్న రిజల్ట్స్ ఇవ్వటం చూసాం. అండ్ మిడ్ క్యాప్ ఐటీలో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లాగే ఈ రోజు కూడా ఒక అప్ మూవ్ రావటం చూస్తున్నాం. స్టాక్స్ లైక్ ఎల్టీఐ మైంట్రీ కానీ, నౌకరీ లాంటి స్టాక్స్ లో ఒక అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు నిన్న రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్ ఈరోజు ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అనే చెప్పాలి. ఎందుకంటే యావరేజ్ వాల్యూమ్ దీనిది పర్ డే అబౌట్ 7 to 8 lakhs అయ్యేది. ఈరోజు 1.3 crores వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ ఒక బిగ్ హ్యూజ్ అప్ మూవ్ రావటం చూసాం ప్రైస్ పరంగా. ఆఫ్ కోర్స్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై 1202 కట్ కాకపోయినా కూడా 1084 ఏదైతే స్వింగ్ హై ఉందో ఆర్ మల్టీ మంత్ హై ఉందో అది ఈరోజు ఒక టెస్టింగ్ కి గురవటం చూసాం మనం. ఆఫ్ కోర్స్ క్లోజింగ్ 1020 టాప్ నుంచి ఒక 5% దాకా కూడా కరెక్ట్ అవుతుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ బంధన్ బ్యాంక్ కానీ, టాటా కెమికల్ కానీ, ఇక పెరిగిన నేమ్స్ లో మనం చూస్తే కనుక డిఫెన్స్ నేమ్స్ లో అగైన్ సెకండ్ డే ఆఫ్ ర్యాలీ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ క్యాంప్స్, ఐ థింక్ దివీస్ ల్యాబ్ ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. నిన్న కరెక్షన్ తర్వాత అరౌండ్ 1.5% పెరిగి 6,100 కూడా క్రాస్ అవటం చూసాం. ఎలక్ట్రికల్ కేబుల్ కంపెనీస్ లైక్ కేఈఐ కానీ, ఐ థింక్ డిక్సన్ టెక్నాలజీస్, ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఇందాకే అనుకున్నాం, అండ్ ఎంసీఎక్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ లైక్ ఏబీబీ, సిమెన్స్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం మనం. స్పెషాలిటీ కెమికల్స్ లో దీపక్ ఫర్టిలైజర్స్ లాంటి స్టాక్స్, అండ్ గోల్డ్ రిలేటెడ్ లెండింగ్ కంపెనీస్ లైక్ ముత్తూట్ అండ్ మన్నాపురం లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ టాటా టెక్నాలజీస్, దో మనకి మిడ్ క్యాప్ ఐటీ మొత్తం పెరిగినా కూడా ఈ స్టాక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. 660 దగ్గర ఈరోజు క్లోజ్ అవటం చూసాం. అబౌట్ 6% క్రాక్ రావటం చూసాం. మేబీ రిజల్ట్స్ యాక్షన్ అనుకోవాలి. అదేవిధంగా చోలా ఫైనాన్స్ కానీ, టీవీఎస్ మోటార్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ అనేది మనకి ఎగ్జిబిట్ చేయటం చూసాం. అండ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫార్మా నేమ్స్ లైక్ అరబిందో లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక నిన్న ఒక బిగ్ మూవ్ వచ్చిన ఆర్బిఎల్ బ్యాంక్ లో ఈరోజు ఒక 2% దాకా రిట్రేస్ అవటం చూసాం. ఐ థింక్ సిమెంట్ ప్యాక్ ఈ రోజు కూడా సెకండ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ఐ థింక్ కోల్గేట్, పామాలివ్ లాంటి స్టాక్స్, సిమెంట్ లో ఇందాక అనుకున్నట్టు ఏసీసీ, దాల్మియా భారత్ లాంటి స్టాక్స్, అండ్ బ్యాంకింగ్ నేమ్స్ లో ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్, ప్రాబ్లీ జేఎస్డబ్ల్యూ స్టీల్ మెటల్ నేమ్స్ లో కానీ, అదేవిధంగా హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్, ప్రాబ్లీ లారస్ ల్యాబ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఈ రోజు కూడా ఒక చిన్న వీక్నెస్ అనేది కొనసాగింది. అబౌట్ 1.5% కరెక్ట్ అవుతూ అబౌట్ 617 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక క్యాష్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక డిఫెన్స్ డిఫెన్స్ డిఫెన్స్. సో నిన్న ఏదైతే డిఫెన్స్ స్పేస్ లో ఒక ర్యాలీ కొనసాగిందో అది ఈ రోజు కూడా కంటిన్యూ అని చెప్పాలి. పరాస్ స్టాక్ ఈ రోజు కూడా ఒక 20% అప్ మూవ్ రావటం చూసాం. సో 1592 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో జస్ట్ అబౌట్ 200 రూపీస్ అవే ఫ్రమ్ దట్ ఉన్నాం. అండ్ ఈ రోజు కూడా ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం, 20% అప్పర్ సర్క్యూట్. సో దీని యావరేజ్ వాల్యూమ్ 5 to 6 lakhs పర్ డే అయ్యేది. నిన్న 35 lakhs అవటం చూసాం. ఈరోజు అగైన్ 83 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. ప్రాబ్లీ ఐ థింక్ ఒకసారి
పాకిస్తాన్ బాంబింగ్ ఒకవేళ ఇండియా చేసింది అంటే కనుక మేబీ అక్కడ ఒక టాప్ అవుట్ అయ్యి ఆన్ ద ఈవెంట్ సెల్లింగ్ అనేది గత కొంతకాలంగా చూస్తున్నాం కాబట్టి అక్కడ కొద్ది సెల్లింగ్ గురయ్యే ఛాన్సెస్ డిఫెన్స్ నేమ్స్ లో కనిపిస్తుంది. అదేవిధంగా షిప్పింగ్ నేమ్స్ లైక్ జేఆర్ఎస్సి కానీ కొచిన్ షిప్ యార్డ్ కానీ మజ్గాడ్ డాక్ కానీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అది కూడా ఒక డిఫెన్స్ నేమ్స్ కానీ మనం పరిగణిస్తాం. పానేషియా బయోటెక్ అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఇండియా సిమెంట్ ఒక 7% అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఆస్ట్రా మైక్రో సేమ్ డిఫెన్స్ నేమ్స్ ఇది కూడా. అండ్ మెటల్స్ నేమ్ లో ఇండియా ఫోర్జ్ కానీ షిప్పింగ్ కార్పొరేషన్ నెట్వర్క్ 18 టీవీ 18 లాంటి స్టాక్స్ లో ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇంకా అగైన్ వన్ మోర్ డిఫెన్స్ నేమ్ లైక్ బిఈఎంఎల్ అండ్ బిడిఎల్ ఈ రోజు కూడా ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ పవర్ సెక్టర్ లో సోలారా ఇండస్ట్రీస్ కానీ పవర్ ఇండియా కానీ ఇవన్నీ కూడా అరౌండ్ 2 to 2.5% దాకా కూడా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇక వీకెండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ టాటా టెక్నాలజీస్ ఇందాక అనుకున్న నేమ్సే. విఎస్టీ ట్రిల్లర్ ఒక 5% దాకా క్రాక్ అవటం చూసాం. ఎస్ఎంఎస్ లైఫ్ సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ అబౌట్ 1150 నుంచి ప్రాబ్లీ 1680 దాకా పెరిగిన స్టాక్ 7 డేస్ గా కరెక్ట్ అవుతూ ఈరోజు 1330 దగ్గర ఒక డిక్లైన్ అనేది మనకు కనపడుతుంది చూస్తున్నాం. అదేవిధంగా పీసీబీఎల్ కానీ బిలో 200 డే మూవింగ్ యావరేజ్. సాగర్ సిమెంట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒక బిగ్ ర్యాలీ వచ్చింది నేమ్ ఇది కూడా. స్పెషాలిటీ కెమికల్స్ కానీ లేదంటే వాడిలాల్ ఇండస్ట్రీస్ రాజ్ రతన్ కానీ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే ఈరోజు పడ్డాయో లార్డ్ ఎస్ఎంఈ మోస్ట్ ఆఫ్ దమ్ రిజల్ట్స్ రియాక్షన్ కానీ లేకపోతే ప్రాబ్లీ ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ ఎట్ హైయర్ లెవెల్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోద్రేజ్ ఇండస్ట్రీస్ కానీ అన్వర్డ్ టెక్నాలజీస్ ఫెలెక్ట్ ఎనర్జీ సువెన్ ఫార్మా స్టాక్ ఈ రోజు కూడా ఒక 2% దాకా కరెక్ట్ అవుతుంది చూసాం. గత కొంతకాలంగా ఒక న్యూయర్ హైస్ హిట్ అవుతున్న ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక పరదీప్ ఫాస్ఫేట్స్ ఈ రోజు ఒక న్యూయర్ టాప్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఒక రియాక్షన్ అనేది రావటం చూస్తున్నాం. సో మార్కెట్ చాలా చాలా కాషియస్ గా ట్రేడ్ అవుతుంది ఈ లెవెల్లో. ప్రాబ్లీ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఐ థింక్ ఒక యాక్షన్ తీసుకుంటుంది పోస్ట్ కాశ్మీర్ అటాక్స్ పుల్వామా అటాక్స్ అని ఒక ఫీలింగ్ మనకి ఇస్తుంది మార్కెట్. సో అది క్లియర్ గా మనకు తెలుస్తుంది. లాస్ట్ 2 days లో డిఫెన్స్ నేమ్స్ ని మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ వాటిని కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వార్ సిచ్యువేషన్ లాంటిది వచ్చింది ఆర్ సమ్ బాంబింగ్ ఏదైనా అయింది అంటే కనుక డిఫెన్స్ నేమ్స్ పెరుగుతాయన్న ఒక ఇనిషియల్ ఫోబియా తోటి ఆ నేమ్స్ అన్ని కూడా పైకి వెళ్ళటం చూస్తున్నాం. అదేవిధంగా సెక్టర్ రొటేషన్ చాలా చాలా ఫాస్ట్ గా అవుతుంది. బట్ హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ వస్తుంది కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఒక కీ లెవెల్స్ అనేది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ ర్యాలీ అనేది కొనసాగే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం నిఫ్టీ పరంగా చూస్తే కనుక 21,740 ఆర్ అక్కడి నుంచి యూనో ఒక బిగ్ ర్యాలీ వస్తూ 24,457 క్లోజ్ టు 2,700 పాయింట్స్. సో మోర్ దాన్ 11-12% ఇన్ ద లాస్ట్ 2 weeks లోనే పెరగటం చేసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు న్యాచురలీ సైడ్ వేస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ మనకు మార్కెట్ కనిపిస్తుంది. కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ అనేది ఐ థింక్ చాలా చాలా ట్రిమ్ చేసుకోవాలి. అండ్ యూనో ట్రేడింగ్ బెట్స్ ఫ్రెష్ గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ క్వాంటిటీని అండ్ సైజింగ్ ని మాత్రం చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది కాబట్టి ప్రాబ్లీ మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ ని డెఫినెట్లీ మార్కెట్ ఆదరిస్తుంది. అండ్ ఇవాళే చూసాం మనం పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి. అదేవిధంగా రిజల్ట్స్ కొంత కూడా డిసప్పాయింట్ చేసినా కూడా ఐ థింక్ మార్కెట్ అనేది చాలా చాలా స్టీప్ గా పనిష్ చేస్తుంది. దాని ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం టాటా టెక్నాలజీస్. దో సెక్టర్ మొత్తం కూడా పాజిటివ్ గా ఉన్నా కూడా స్టాక్ అబౌట్ 6% దాకా కరెక్ట్ అవుతుంది చూస్తున్నాం. సో అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. యూనో అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే మనకి ఎక్కడా కనపట్లేదు. మన దగ్గర ఉన్న స్టాక్స్ ని వాటి రిజల్ట్స్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రాబ్లీ మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ హోల్డ్ చేయటం, బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీని క్విట్ చేసి ఐ థింక్ దాన్ని చర్నింగ్ చేసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఈ టైంలో అని మనకి చార్ట్స్ పరంగా అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.